ఇందులో వచ్చేసి 9 జతలు వేసుకోవచ్చు మేడం. 9 ఒకటి బాబర్ ఉంటే 3 వేసుకోండి, 8 పెట్టి ఉంటే 6 వేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి సరఫ్ కానీ లిక్విడ్ కానీ, ఇందులో వచ్చేసి కంఫర్ట్. ఇందులో ఏమేమి మాకని ఫ్రీగా పెట్టేసేయండి. ఇక్కడ కంఫర్ట్ వేసుకోవాలి, మధ్యలో కంఫర్ట్ వేసుకోవాలి. ఇది మధ్యలో ఇక్కడ కంఫర్ట్ వేసుకోవాలి. ఆ మధ్యలో ప్రెసెస్ లాగితే బయటికి వచ్చేసింది. వారానికి ఒకసారి తీసి మొత్తం క్లీన్ చేసుకుని టూత్ బ్రష్తో లోపల నెట్టేసింది. ఈ బ్లాక్ యారో మార్క్ ఈ మూడో దాంట్లో ఏం చెప్పారండి? ఏం అవసరం లేదు. ఈ బ్లాక్ యారో మార్క్ ఉంటుంది మేడం, మీకు ఏ ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ అయింది. వచ్చేసి కాటన్స్ బట్టలు ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. వచ్చేసి కాటన్ 60 degrees, కాటన్ 60 degrees మీరు హెవీ వెయిట్ దుప్పట్లు కానీ హెవీ వెయిట్ కాటన్ శారీస్ కానీ ఉన్నా కానీ దీంట్లో వేసుకోవచ్చు. ఓన్లీ హెవీ వెయిట్ కోసం కాటన్ 60లో. సింథటిక్ నైట్ వేర్ నైట్ డ్రెస్ అలాంటి ఉంటే సింథటిక్లో వేసుకోవచ్చు మీరు. మిక్సీ లోడ్ డైలీ వాష్ అన్ని బట్టలు కలిపేసేసుకోవడానికి రెగ్యులర్గా వాడేది ఇది మీరు మిక్సీ లోడ్. డెలికేట్స్ శారీస్ వర్క్ శారీస్ ప్లస్ ఇంటూ సిల్క్ శారీస్ కూడా వేసుకోవచ్చు. డెలికేట్స్ అంటే వూల్ స్వెటర్స్ వూల్ టైప్ బెడ్షీట్స్ అంటుంటే దీంట్లో వేసుకోవచ్చు. వూల్లో వచ్చేసి డ్రమ్ డిస్కెల్ మేడం, ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తుంటారు. 3 నెలల ఎవ్రీ 3 months ఒకసారి చేస్తుంటారు డ్రమ్ క్లీన్ అనేది. ఆ పౌడర్ ఏదో మీ దగ్గర మేడం, ఈ కంపెనీది లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ మీరు కంపల్సరీగా వాడాలి. మీకు లోపల డస్ట్ ఉన్నా కానీ బ్యాట్స్మెన్ ఉన్నా కానీ లిక్విడ్ ద్వారా బయటకు వచ్చేసింది. ఈ కంపెనీ లిక్విడ్ కాకుండా బయట లిక్విడ్ వాడితే మీకు తొందరగా డ్రమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. స్పిన్ అండ్ డ్రైన్ బయట నానబెట్టుకున్న బట్టలు దీంట్లో వేసుకుని పిండుకోవడానికి. బయట పిండుకోలేరు, బయట జాడించుకుంటారు, పిండుకోలేరు కాబట్టి దీంట్లో వేసేసి అదే పిండిద్ది. స్పిన్ అండ్ డ్రైన్ అంటే మీకు ఓన్లీ పిండిద్ది, రిన్స్ అంటే జాడిచ్చిద్ది పిండిద్ది. ఈ 2 ఎడిషన్ చేశారు మిషన్కి. షర్ట్స్ విడిగా వేసుకుంటే షర్ట్స్ ఆప్షన్లో పెట్టుకుని ఇప్పుడు జాడిచ్చేసేసి ఇది రిన్స్ ఆప్షన్ పెట్టుకుంటే ఆటోమేటిక్ స్పిన్ కూడా తీసుకుంటారు. స్పోర్ట్స్ జాగింగ్ క్లాత్స్ కానీ స్పోర్ట్స్ వేర్ బట్టలు కానీ ఏమన్నా కానీ దీంట్లో వేసుకోవచ్చు. స్పోర్ట్స్ వేర్లో డార్క్ జీన్స్ ప్యాంట్స్ కానీ జీన్స్ షర్ట్స్ కానీ ఏమన్నా కానీ దీంట్లో వేసుకోవచ్చు. డార్క్ జీన్స్లో యాంటీ బ్యాక్టీరియా పేషెంట్స్ కానీ హాస్పిటల్ క్లాత్స్ కానీ చిన్నపిల్లల బట్టలు కానీ ఏమైనా ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియాలో క్విక్ వాష్ 2-3 జతల కన్నా ఎక్కువ వేయకూడదు. 2-3 జతల కన్నా ఎక్కువ వేస్తాం మిషన్ బాగా షేక్ వచ్చేసి కింద పడిపోతుంది. వచ్చేసి యాంటీ స్టెయిన్ మేడం, మీకు టీ మార్కులు కానీ ఆయిల్ మార్కులు కానీ స్వెట్స్ కానీ ఏమైనా ఉంటే యాంటీ స్టెయిన్ అనేది యాడ్ చేసుకొని స్టార్ట్ నొక్కేయచ్చు. ఏదో అవసరం లేకపోతే యాడ్ చేయమాకండి. టెంపరేచర్ హాట్ వాటర్కి సంబంధించింది, కాంటి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు మీరు. స్టీమ్ దాంట్లోనా? దేంట్లో మీకు ఇన్బుల్ట్ హీటర్ ఉంది, ఉంటుందా? ఇన్బుల్ట్ దేంట్లో అయినా హాట్ వాటర్ కంపల్సరీ వస్తాయి. మీకు మామూలు మినిమం టెంపరేచర్ ఎంత? 40 పెట్టుకోవాలి. 40 degrees మేడం, డిఫాల్ట్ వచ్చేసింది మీకు 40. వద్దనుకుంటే మాత్రం ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్లవర్ సింబల్లో ఉంటే హాట్ వాటర్ అనేది రావు మీకు. మిక్సీలో వచ్చేసి మ్యాక్సిమం 60 దాకా ఇంక్రీజ్ అవుతుంది, కాటన్లో వచ్చేసి 90 దాకా ఇంక్రీజ్ అవుతుంది మీకు టెంపరేచరా. ఓకే, కాటన్లో వచ్చేసి 90 దాకా ఇంక్రీజ్ అవుతుంది, మిక్సీలో వచ్చేసి ఓన్లీ 60 డిఫాల్ట్ ఉంటుంది మేడం. 40 degrees, ఈ 40 degrees ఉంటే చాలు మీకు. స్పిన్ స్పీడ్ 1 minute వచ్చేసి 1200 స్పీడ్ మీద తిప్పిద్ది లోపల RPM. ఇదేం తగ్గి మాకండి మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ బట్టి ఆటోమేటిక్గా అది తగ్గిద్ది. వచ్చేసి ప్రీ ట్రీట్మెంట్, మీరు బట్టలు బయట అలా నానబెడతారు, దీంట్లో కూడా ఆప్షన్ నానబెట్టుకోవడానికి. మీరు డైలీ వాడేది మిక్సీ లోడ్ కాబట్టి మిక్సీ లోడ్లో పెట్టుకుని ప్రీ ట్రీట్మెంట్ యాడ్ చేసుకోండి. నానబెట్టుకున్న తర్వాత మిషన్ అనేది రన్ అవుతుంది. టైమింగ్ కూడా ఎక్స్ట్రా వచ్చింది మేడం, 2 hours 70 minutes అని వచ్చింది. అంత టైమింగ్ వద్దనుకుంటే మాత్రం ఇంకోసారి డబల్ ప్రెస్ చేయండి, 1 hour వస్తుంది. 1 hour 15 minutes. దీంట్లో ½ an hour నానబెట్టుకున్న తర్వాత మిషన్ అనేది రన్ అయింది మీకు. ఓకే, యాంటీ ట్యాంగిల్ దీంట్లో మొత్తం 2 సార్లు జాడిచ్చిద్ది. మీకు ఎక్స్ట్రా కావాలంటే యాంటీ ట్యాంగిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కావాలంటే ఇంకోసారి కూడా జాడిచ్చిద్ది. యాంటీ వ్రింకిల్ షర్ట్లు ముడతలు పడకుండా ఉండటానికి. స్పీడ్ పర్ఫెక్ట్, మీకు టైమింగ్ ఎక్స్ట్రా పెట్టుకోవడానికి. జస్ట్ క్లిక్ చేస్తే చాలా యాంటీ వ్రింకిల్ టచ్ మేడం. వచ్చి స్పీడ్ పర్ఫెక్ట్, మీకు టైమింగ్ ఎక్స్ట్రా పెట్టుకోవడానికి. మిక్సీలో వచ్చేసి మీకు 45 minutes సరిపోదు, నాకు ఇంకా టైం కావాలనుకుంటే మాత్రం స్పీడ్ పర్ఫెక్ట్ యాడ్ చేసుకోండి. 1 hour దాకా వెళ్ళి అవసరం లేకపోతే మాత్రం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే స్టార్ట్ ఇదే పాజ్ మీకు. యాంటీ వ్రింకిల్ స్పీడ్ పర్ఫెక్ట్ 2 ఒకేసారి పట్టుకుంటే ఎట్ టైం 3 seconds వరకు చైల్డ్ లాక్ పడిపోయింది. ఈ చైల్డ్ లాక్ ఏంటంటే తెలియని వాళ్ళు వచ్చి ఏం ప్రెస్ చేసినా కానీ ఏం కాదు. అన్లాక్ చేయాలంటే సేమ్ ప్రాసెస్, లాంగ్ ప్రెస్ ఇవ్వాలి 2 కలిపి. ఇక్కడ ఈ సింబల్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ అవుతుంది. ఉందిగా మేడం, లెఫ్ట్ సైడ్ తిప్పండి. మీరు మిషన్లో తెలియకుండా కాయిన్స్ కానీ పెన్సిల్ కానీ ఏమైనా వేసేస్తే ఇక్కడ బుక్స్ ఆగుతాయి. ఇది కూడా వీక్లీ వన్స్ తీసి కూడా క్లీన్ చేసుకోండి మేడం. వీక్లీ వన్స్ కానీ 10 days ఒకసారి కానీ ఓన్లీ టూత్ బ్రష్తో.
మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిప్పి పెట్టినా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పితే ఓపెన్ అయింది, రైట్ సైడ్ తిప్పేస్తే టైట్ అయిపోయింది నాకు. ఓకే. ఇప్పుడు నేను ఇది మిషన్ ఆన్ చేసిన ప్రతిసారి తిప్పాల్సి ఉంటుందా? అవసరం లేదు మేడం, ఆటోమేటిక్గా ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి, ఎవ్రీ 10 డేస్కి ఒకసారి తీసి క్లీన్ చేసుకోండి చాలు, చెకింగ్ చేసుకోండి. ప్లస్ ఇక్కడ కూడా ఒక ప్రతి వాష్కి మీరు ఏం చేస్తారంటే ఒక పాత క్లాత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తుడిచేసేయండి. తుడవాలి. దీని మీద యాసిడ్ పోయకూడదు, హార్పిక్ పోయకూడదు, బ్రష్ కూడా యూజ్ చేయకూడదు, ఓన్లీ ఒక క్లాత్ మొత్తం తుడిచేసేయండి చాలు. ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి టైమర్, మళ్ళీ నేను పాస్ కొట్టాలి లేదంటే ఆటోమేటిక్గా? ఆటోమేటిక్. ఎండని పడిపోయి మీకు మిషన్ అనేది రన్నింగ్ అవ్వదు, మీరు వచ్చి నాబ్ని ఆఫ్లో పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసుకుని బట్టలు అనేది తీసుకోవచ్చు. నాబ్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి బట్టలు తీసేసుకోవడం. మిషన్ కూడా పెట్టుకుని మిషన్ పెరుగుతుంది వచ్చేసి. అవుట్లెట్ కరెక్ట్గానే ఉంది కదా? ఇది కరెక్ట్గా ఉంది. ఇది ఏంటో కనుక్కొని ఇక్కడ వరకు కట్ చేపించేసాం మేడం, కట్ చేపించి ఇది లోపల పెట్టించేసాం. అవునా? ఓకే. దానికి ఓన్ ఉండాలి చెప్తే మిషన్ కూడా రన్నింగ్ అవుతుంది చూడండి. డౌట్స్ ఉన్నాయి మేడం, దీని బిల్లు ఒకసారి ఇస్తాను.